హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్. ఈరోజు పుల్కా పూల్ మఖానీ కర్రీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా చపాతీకి ఎలా తీసుకుంటామో అలాగే ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఒక కప్పు గోధుమ పిండిలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలా ఇలా చేసుకోవాలి. మొత్తం అంతా పిండిని ఇలా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇంకా మూత పెట్టుకొని ఇలా అయిన తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చేసుకుందాం. కర్రీకి ఒక ప్యాన్ తీసుకొని దీనిలో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. దీనిలో పూల్ మఖానీ బాగా ఫ్రై చేసుకుందాం. పూల్ మఖానీ ఎలా ఫ్రై అవ్వాలంటే, మనం పూల్ మఖానీని తీసుకొని ఇలా విరవగానే వెంటనే ఇలా అవ్వాలి, ఇలా విరవాలి. అంతవరకు మనం ఫ్రై చేసుకుందాం, లేదంటే గట్టిగా ఉంటాయి. ఇలా ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ప్యాన్లో ఇలా తీసుకున్నాక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీనిలో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటాలు, కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ జార్లోకి ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ దీనిలో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని వేస్తున్నాను. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మిక్స్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆనియన్స్, టమాటా, జీడిపప్పు, అది అంతా పేస్ట్ మెత్తగా ఇలాగా పేస్ట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇలా బాగా ఫ్రై చేస్తూ కొంచెం వాటర్ వేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో పసుపు, వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇదంతా ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీనిలో గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత గ్రేవీ కావాలో అంతవరకు వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకుందాం. ఇలాగ బాయిల్ అవుతున్నప్పుడు ఇందాక మనం పూల్ మఖానీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇవి వేసుకొని బాగా బాయిల్ చేసుకుందాం. ఇది మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ బాయిల్ చేద్దాం. ఈలోపు మనం చపాతీని తీసుకొని ఇలా ఉండల్లా తీసుకుందాం, కట్ చేసుకొని. ఇప్పుడు ఇలా అన్నిటిని ఉండలు చేసుకొని మనం పుల్కాకి చపాతీకి ఎలా చేసుకుంటాం అలాగే చపాతీల కింద ఇలా చేసుకొని అన్నిటిని పుల్కాని కాల్చుకుందాం. ఇవి రెడీ అయ్యేలోపు మనం కూర చూద్దాం ఒకసారి. ఇలా కొంచెం దగ్గరికి అయ్యింది, ఇంకా కొంచెం దగ్గరికి అయితే సరిపోతుంది.
ఇప్పుడు దీనిలో కొత్తిమీర వేసుకోవచ్చు. వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలాగా గ్రేవీ కింద ఉంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దీనిలో పుల్కాని మనం ఇలా ఒకవైపే కాల్చుకోవాలి. ఇలా బాగా కాలిన తర్వాత ఇప్పుడు ఇలాగ పుల్కా మిక్స్ ఉంటుంది కదా, దీని మీద వేసుకొని హై మంట మీదే ఇలా పుల్కాలా రెడీ అయిపోతాయి. ఇలాగే చేసుకోవాలి మనం పుల్కా. ఆయిల్ లేకుండా ఇలా పుల్కాలు రెడీ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా ఇలా పుల్కా పూల్ మఖనీ కర్రీ పుల్కాలోకి, చపాతీలోకి, రైస్లోకి కూడా బాగుంటుంది. ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.